అద్దంకి క్షయవ్యాధి కేంద్రానికి వచ్చి టీబీ పరీక్షలు చేయించుకోవాలని, టీబీ వ్యాధి నిర్ధారణ అయినతే మందుల ద్వారా నివారించుకోవచ్చని అద్దంకి టీబీ యూనిట్ సూపర్వైజర్ రాజశేఖర్ అన్నారు. అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో శుక్రవారం క్యూబ్ రూట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 40 మందికి క్షయవ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారంను అందజేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ అద్దంకి పరిసరాల్లో మొత్తం 150 మంది క్షయవ్యాధిగ్రస్తులు ఉన్నారని, వీరిలో కొంతమందికి విడతల వారీగా ప్రధానమంత్రి టీబీ యుక్త్ భారత్ అభియాన్ ద్వారా క్యూబ్ రూట్ ఫౌండేషన్ వారు పౌష్టికాహారం అందిస్తున్నారని, క్షయవ్యాధిగ్రస్తులు 6 నెలల పాటు మందులు వేసుకుంటూ పౌష్టికాహారం తీసుకుంటేనే వ్యాధి తగ్గుతుందన్నారు. చికిత్స పూర్తి అయ్యే వరకు ప్రభుత్వం ప్రతి నెల 1000 రూపాయలు అందజేస్తుందన్నారు. నమస్కారం అండి, నా పేరు రాజశేఖరు. అద్దంకి క్షయవ్యాధి నివారణ కేంద్రం నందు టీబీ సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నాను. అయితే మనకి టీబీ ముక్త్ భారత్ అభియాన్ ప్రోగ్రాం కింద మనకి క్యూబ్ రూట్ ఫౌండేషన్, నామ్ ఎక్స్ప్రెస్ హైవే వారి సౌజన్యంతో మన అద్దంకి టీబీ యూనిట్ పరిధిలోని 50 మంది పేషెంట్లకు వారి యొక్క సౌజన్యంతో పౌష్టిక ఆహారం అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ నెల మనకి మళ్ళీ ఒక 50 మందికి వారి పౌష్టికాహారం పంపించనున్నారు. దాన్ని మన అద్దంకి టీబీ యూనిట్ ద్వారా మన పేషెంట్లందరికీ అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో క్యూబ్ రూట్ ఫౌండేషన్ వారు మరియు అద్దంకి సామాజిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ గారు, అలాగే టీబీ యూనిట్ సిబ్బంది అందరం పాల్గొనడం జరిగింది. అంటే ప్రస్తుతం ఇప్పుడు 50 మందికి వాళ్ళు వచ్చి ఉన్నారు. మనకి ఇస్తుంది అది. ప్రస్తుతం మన అద్దంకి క్షయవ్యాధి నివారణ కేంద్రం నందు క్షయవ్యాధితో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్న వారు దాదాపు 150 మంది దాకా ఉన్నారు. వారిలో క్యూబ్ రూట్ ఫౌండేషన్ వారు 50 మందికి సహాయం చేయడం జరుగుతుంది. పౌష్టికాహార కిట్లు భారతదేశ